చికెన్ని ఇది ఇలా పెట్టేద్దాం. ఏదో ఒకటి ఇట్లా పట్టుకొని ఉంటా ఇది మన కిచెన్. డౌలు ఏం చెప్తున్నాయి, ఏం చెప్తున్నారా? బేక బాగా మటన్ పెట్టాలి. ఈరోజు అయితే ఇల్లు అయితే మనం పడుతుంది. మనం తినకుండా మన కుక్క తిట్టుకున్నాం. చిన్న కుక్క పిల్ల వచ్చింది. ఇప్పుడు వచ్చేసి విజయవాడ నేను ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం CCTV కెమెరా తీసుకురానికి. సో అది కూర్చున్న ఏర్పడ చిన్న కుక్క చుడ్డ కుక్క చిన్న కుక్క అయ్యో సారీ దగ్గరగా చూస్తున్నాము. కాకపోతే ఇంకా కనిపిస్తుంది కెమెరా ఉందా స్ట్రేట్ అని ఎప్పుడు కింద పడ్డామని చెప్పేసి ఒకటే టెన్షన్ ఉన్నది. స్ట్రేట్ ఉందనుకో ఖచ్చితంగా ఏదో ఒకటి కింద పడితే ఏం చేయలేదు. చూడండి ఇస్తుందా రారా ఎందుకంత స్పీడ్ ఏదో ఒకటి రికార్డ్ అయి ఉంటుంది అంత మన సిస్టమ్ డైరెక్ట్ మార్నింగ్ అయితే ఈరోజు అయితే మనం కుస్తీలు అయితే కట్టబోతున్నాం. సిస్టమ్ కెమెరా తీసుకోబోతున్నాము. టెస్ట్ చేద్దాం నా పేరు. ఓకే పోల్ అయితే అయిపోదు. ఇప్పుడైతే అవి ప్లే అయ్యి ట్రై చేస్తే గ్యారేజ్ దగ్గర ఏమైతే రికార్డ్ అయినాయో అవన్నీ కూడా ప్లే అవుతుంది. కాకపోతే సొరంగం దగ్గర ఏవైతే రికార్డ్ అయినా ప్లే ఒక్కడు కూడా ప్లే అవుతాయో అవి సంథింగ్ డిఫరెంట్ సింబల్ వస్తుంది. ఫోన్ చేసి వేరే కంప్యూటర్లో చార్జ్ చేసి రకరకాల ట్రై చేసి ఎట్లా కూడా సో అందు గురించి హీరో ఏం చేస్తున్నామంటే మళ్ళీ వేరే మెమరీ కార్డ్ వేస్తున్నాం. వేరే మెమరీ కార్డ్ వేసి అక్కడ పెట్టేద్దాం. చూద్దాం హీరో ఏమైనా రికార్డ్ అవుతుందా లేదా. హీరో అయితే ఈ మెమరీ కార్డు పెట్టే ముందు ఇక్కడ టెస్ట్ కూడా చేసినాము. ఇక్కడ గ్యాలరీలో పనిచేస్తున్నా లేదా అని. ఫుటేజ్ అయితే గ్యాలరీ పనిచేస్తున్నారా పనిచేస్తుంది క్లియర్గా. సో ఇప్పుడు దీన్ని తీసుకుంటే సెకండ్ మెమరీ కార్డ్ వేసినాము. మళ్ళీ ఫుటేజ్ అయితే అమలు చేస్తున్నాం.
మనం వేరే బ్లాక్ బ్లాక్ మళ్ళీ వెళ్ళిపోతున్నాము అప్పుడే అన్నింటినీ సిస్టంలో కాపీ చేసుకొని రేపైతే వెళ్తాం 2 days సీసీటీవీ కెమెరా పెట్టేసుకున్నా ఇంటికి వచ్చిన అసలు ఏంటంటే జిగిరి ఉరి పెట్టిందంట ఉరి పెట్టి దాన్ని పుట్టని పట్టేది తీసుకుపోయి కొనుక్కొని తిన్నాడు ఇంకేం ఉండదు మేమైతే ఆల్మోస్ట్ సో మా దగ్గర రియల్ కెమెరా క్యాప్చర్ అవుతారు మనం 2 times CCTV ఇప్పుడు మా దగ్గర CCTV మేమే రిస్క్ చేసి లోపల పోతున్నాం ఆ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్లో ఇంట్లో నుంచి మార్నింగ్ తెల్లారింది తెల్లారిని ఎట్లా వెళ్తుందంటే ఇప్పుడు రెగ్యులర్గా ఎప్పుడు సూర్యుడు బయటకు వస్తుందంటే 5:40 5:45 వరకు వస్తుంది మేము 6 వరకు అనుకుంటాం 6కి బయటకి వెళ్ళిపోతాం ఇది ఒకవేళ మనం సన్ రైజ్ టైం చూద్దామనేది నిర్వహించి రాదు మేము చూస్తాను మొన్న వచ్చినాం బాగా చూస్తాను ఏం లేవు పరిస్థితి వచ్చేసి పక్కన అనుకుంటా మనకు కావాల్సిన సామాన్లు అన్నీ మన ఇల్లు వాడు 6 వాళ్ళని అది 6 వాళ్ళని మనం కూర్చునేది వండుకునేది తినేది పడుకునేది మొత్తం కూడా ఇవే ప్లేస్లో అయితే ఉంటుంది అన్ని కట్టేలాంటివి ఇవి విషయం నార్మల్గా మనం లైఫ్ దూరంగా మొత్తం కూడా ఏంటి అంటే మనకు బయట నుంచి వెళ్ళి వాటర్ ఫ్లో అనేది లోపలికి వెళ్ళడానికి వాటర్ దగ్గర ఫస్ట్ వేసి 2 years అయితే రావస్తుంది 2 years నుంచి కంటిన్యూస్గా వాటర్ అవుతుంది వాటర్ అవుతున్నాయి ఇవన్నీ ఊటలు అన్నమాట ఊటనీరు ఇప్పుడైతే బ్లాక్ అయితే కదా ఎనివెంట్రీ అయితే మొత్తం ఇక్కడ మీరు పైన చూడవచ్చు నో నెట్వర్క్ దీంట్లో మీరు చూసినట్లయితే దీంట్లో మీరు పైన చూడవచ్చు నో నెట్వర్కే లేదు అసలు అరే మనం ఇప్పుడు నెట్వర్క్ లేదు బాగా
అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే ఏం దాకుందో ఇలా ఏమేమి ఉన్నాయో కూడా నో ఐడియా. దయ్యాలు ఉన్నాయా, భూతాలు ఉన్నాయా, అడిపనులు ఉన్నాయా ఏమని తెలియదు. యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ టైం లోకల్ లాక్ అయినప్పుడు లోకల్ చీకబడి చేసినట్టు అవ్వదు కూడా చేసినాడు. బట్ అది అప్పుడు లేవు కదా ఏం చెప్తా ఆడికి జింగంతో పట్టిందట. వాడు ఏదో మాంజుకుంటాడు పోతే మదన్ నడిపిస్తారానికి వీడు మొత్తం లోపలికి వెళ్ళినప్పుడు ఆ లోపల ఒకటి రక్త పిశాచి అంటే వాడు చెప్పి నాకు నేనేం అభ్యర్థలేను. రక్త పిశాచి ఉన్న లోపల నీ రక్తం కావాలని ఏం కావాలి అని చెప్తున్నాను. అందుకని మొత్తం కర్రే ఆ దారాలు ఎత్తారు లైక్స్ రావాలని లైక్స్ అట్లా రావాలని చెప్తారు కదా. చెప్పలేము అది ఉన్నది లేని ఇట్లా వీడియో చెప్తా మీరు లైక్ చేయండి, చేయకపోతే చేయండి. లైక్ చేయండి, చేయండి, నచ్చితేనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే చేయండి అంతే. నేను అలా అంటాను. నా వీడియోలు చేస్తున్నా ఒకళ్ళు ఏమంటున్నారంటే అన్న నువ్వు ఎందుకు వీడియో చేస్తాలే ఇంకొకళ్ళు అన్న ప్లీజ్ అన్న వీడియో చేయాలి. వాటర్ ఉంటుంది అలా చిన్న చిన్న చేపలు ఉంటాయి. చేపలు అన్నీ పెద్దగా కావచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే కన్నుల చేపలు నాల చేపలు పట్టరా అవే చేపలు అట్లా మీరు కూడా మావచ్చు. మస్తు ఉంటుంది కబ్బిలాలు కబ్బిలాలు కబ్బిలంటే కబ్బిలతో నాకైతే దూరంగా భయం అవుతుంది మొత్తం దాంట్లోకి వచ్చినందుకే. కానీ ఇది ఎట్లా అంటే బయట స్థలం ఉంది కదా, బయట స్థలం ఉంది కదా బయట ఉడకపోతుంది అప్పుడు మనం అలాగే వీడియో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచాలే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత కూర్చున్నా చూస్తుంటే వీడియో ఫుడ్ ప్లే చేసిండు. మనం పట్టుబట్టుకోవడం మాట్లాడితే ఇది కూడా మాట్లాడు కానీ అందరం అదే ఒక్కరు ఇద్దరు వచ్చిందంటే కష్టం. అలాగే చాలాసేపు ఉంటుంది. ఈ వీడియో పెట్టానా మొత్తం ఈ వీడియో అప్లోడ్ చేస్తే అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. మెయిన్ ఏంటి అంటే మీరు కొడుతుంటే కొంతమంది ఆపేరు. సపోజ్ చెప్తున్నాం వేరే వెహికల్ తీసుకొస్తుంటే ఆపేరు, బండి మీద వస్తుంటే ఆపేరు మనం చూసుకోవాలని వచ్చినప్పుడు కూడా. కానీ ఈ రోజు ఆపకపోవడానికి రీజన్ ఏంటి అంటే మన దగ్గర ఉన్న క్యాంపర్ దాన్ని చూసి డ్యామ్లోనే అనుకోరు, డ్రెస్ వేసుకుంటే యూనిఫామ్ ఏమో అనుకోరు, ఎవరు ఆపరు. ఏం మొత్తం ఇట్లా నీళ్ళు జింగిడిగా ఐస్ క్రీమ్
మరి ఇంకో సెన్స్ ఉన్నాయి ఎవరు ఇంకా నేను బోధలేను 1 and 2 3 ఎవరైతే లాస్ట్ ఇద్దరు వస్తారో 4 అది డ్రెస్ అది వేసుకొని సిద్దిపేట సుభాష్ రోడ్లో ఇచ్చట్ పోవాలి 3 4 5 6 అనుకుంటా ఇది ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు వచ్చిన ఫార్వర్డ్ టైప్ ఉన్నది కానీ ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటే 2015లో ఈ భర్త నడుస్తున్నప్పుడు ఆయన 10 years బ్యాక్ వచ్చాడు. నేను మొత్తం లోపల ఆటమైనప్పుడు ఇక మా ఫ్రెండ్ అన్న తెలిసి నేను వర్క్ చేస్తుండే ఆయనతో నేను లోపలికి మొత్తం లోపలికి లోపల 5 times వర్క్ నడుస్తుంది మా డాడీ నుంచి వేరే డాడీ. అప్పుడు పోతే ఏంటి ఇట్లా ఇట్లా నలుగురు లేదా లోపల ఓన్లీ అక్కడ ఏర్కొనికే రోడ్డు ఏర్కొనికే 3 ఒకటి ఇది ఒకటి అడిగి అది అయితే నడుస్తుంది పైప్ లైన్ వరకు లోపల ఒక దగ్గర నుంచి చూస్తే ఆ ఎండు మొత్తం కనబడుతుంది. రెడ్ కలర్ లైట్ పెట్టి 5 కిలోమీటర్లు ఏంటి తెలుసా ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రన్స్ ఉన్నాం కాబట్టి ఓకే ఆ లోపల ఉంటారు మొత్తం 5 కిలోమీటర్ లోపల రెండు ఉండే పైపులు ఒక్కటి కాదు 2 ఉండే ఆక్సిజన్ పైపుల కోసం కాదు కదా ఆ వర్క్ పోలే లోపలికి ఆ లోపలికి ఎంత దూరం ఈ వీడియో కంప్లీట్ చేసి ఒకటే రోజుల కాకపోతే టెన్షన్ ఏంటంటే సముద్రం మీద ఆక్సిజన్ రాస్తారు లైఫ్ కంప్లీట్ చేసారు అనుకో రిస్క్ చేస్తారు. బాబాయ్ కానీ ముగ్గురు చేస్తాం 25 lakhs కంప్లీట్ చేయాలంటే 30,000 కొట్టారు. దీన్ని ఏం కంట్రోల్ కనబడతలే ఇవాళ దాకా ఏమనిపించలేదు కానీ కంప పీసిరా అనుకుంటారు మొత్తం గద్ద అటాక్ చేస్తాను మొత్తంగా కంట్రోల్ లేకపోతే కంటిన్యూస్లీ కామెంట్ కావదామని ఉండే నాకు కామెంట్ కావదామంటే నెట్వర్క్ లేదు ఇలా ఓపెన్ అవుతుందా చూద్దాం ఓపెన్ అయితే నేను ఒక వీడియో కామెంట్ ఓపెన్ అయితే ఇవాళ ఆఫ్లైన్ చెప్పానంటే ఒక 3 కామెంట్లు అయితే వచ్చినాయి. కామెంట్లు ఏంటంటే ఆల్రెడీ చూపిస్తుంది నాకు. ఫస్ట్ వచ్చేసి ఎస్ఆర్ బ్లాగ్స్ అని ఉన్నది నో స్లీప్ ఛాలెంజ్ చేయండి ఫ్రమ్ బెంగళూరు అని కామెంట్ చేసి చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సిద్ధు బ్లాగ్స్ అని ఉన్నది సీక్రెట్ రూమ్స్ పార్ట్ 5 అన్నమాట పార్ట్ 4 తీద్దాము. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పండు పప్పూరి ఉన్నది సీక్రెట్ రూమ్ పార్ట్ 5 కావాలి. ఈ 3 కామెంట్స్ ఇది ఆల్రెడీ ఫస్ట్ లోడ్ అయి ఉన్నాయి కావాలి. అది మిగిలిన ఏదైనా చూస్తే యువర్ ఆఫ్లైన్ ట్రై అయ్యాను పార్ట్ 5 ఎండుగా పోతుంది. మీ అందరూ మంచిగా కాకపోవడం నేను పోవాలి మీరు ఏమంటారు ఎవరు ముందు పోతారు ఒకటి వేరే పడతారు సార్ లైక్ చేసారా ఇక్కడ అయిపోయింది మొత్తం ఏమైనా వండడానికి అదొకటి దేవుడు తెచ్చుకున్నాం కానీ వండర్ ప్రోగ్రామ్ ఏం పెట్టుకోదు ఇక ఓన్లీ తెచ్చుకున్న ఐటమ్స్ తిన్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే అసలు మేము ఏమనుకున్నాం కామెంట్లు చదువుదాము లూడో ఆడదాం అదొకటి యాక్టివిటీ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఎవరికి లేదు లూడో ఏ ఫోన్ అయితే ఇన్స్టాల్ చేసినా ఫోన్ లేదు కదా. సో అందు గురించి డ్యాన్స్ ఏదైతే ఉంటుంది కదా గేమ్ ఇదైతే ఆడుతున్నాం ఆఫ్లైన్ గేమ్.
మిగతా కూడా నేను ఉంటుంది దీన్ని ఎగిరేయాలి ఏమో తెలుసు guys. ఓకే మంచి ఒకసారి ఆడదాము ఎవరైనా స్కోర్ చేస్తే వాడు విన్ ఓకే ఆ? ఫస్ట్ నేను ఆడుతున్నాను వద్దులేండి. 36 షిట్. మీద స్కోర్ 36 స్కోర్ అదిగా వదిలే. పర్ఫెక్ట్ అంటున్నాడు పండుగ ఇంకా ఎందుకు క్లిక్ చేసి వస్తలే. పూర్తిగా 45 బాక్స్ వీళ్ళు కూడా ఎట్లా పెరిగిపోయినట్టు. ఓవర్ ఎగ్జైట్ Please. చేసిందంటే మ్మ్. వచ్చిండు ఫస్ట్ దాంట్లో గుర్తున్నాడు తెలియదు ఫస్ట్ నిద్ర అవుతనే అది 40 మరి నేను 40 ఫాజన్ ఒకటే పూర్తిగా ఏమనుకున్నా అంటే ఇంకొకసారి ఎక్కువ స్కోర్ చేసిన ఇతరులు బాగా చెప్తాను సార్ అమ్మ మాట్లాడుతావా? మా ఫ్రెండ్స్ నాకు తెలిసిన అయిపోయింది కదా మా అమ్మతో మాట్లాడతా. కానీ ఫ్రెండ్స్తో మాట్లాడతావా? సౌండ్ వస్తుంది ఒకటి ఇంకా ఇస్తే స్టార్ట్ అయ్యి కష్టంతో మాట్లాడతావా? నాకు వాడుతున్నాయి అప్పాలి అమ్మ మాట్లాడే సరే. అయిపోయింది వద్దుది. లాస్ట్ టైం సరే ఈసారి 100 కొడతాను టచ్ పని కదా ఇంకా 24 సెంచరీ వచ్చినాయి బాబాయ్ ట్రిపుల్ సెంచరీ వచ్చింది డబల్ సెంచరీ వస్తే ఇంకా అంత బోర్ బోర్ ఎందుకంటే వేడి 1 సార్ కాబట్టి వేడి 2 సార్ స్టోర్ కట్టేదంటే బాగా బాగా ఇష్టం కాన్సెప్ట్ వచ్చేసారి నువ్వు అర్థం చేసుకోవాలి Orang-orang tak kenal dia, kita cuma dia.